చిదంబరం వెళ్ళాక పిల్లలు పుడితే చిదంబరం వ్యర్థమైనట్లు లెక్క. అజ్ఞానంతో ప్రచారం చేస్తారు. చిదంబరం వెళ్ళాక రోగం తగ్గింది అందుకోసం కాదు, రోగ మూలాల్లోకి వెళ్ళడానికి చిదంబరం. పిల్లలు పుట్టకపోయినా పుట్టినా సుఖంగా ఉండడానికి చిదంబరం. పెళ్ళిళ్ళైనా కాకపోయినా, ఉద్యోగాలు వచ్చినా రాకపోయినా, శుభం జరిగినా అశుభం జరిగినా సమానంగా తీసుకోవడానికి చిదంబరం. అంతేకాని ఈ కోరికలు తీరడానికి కాదు. ఏమీ లేదయ్యా, సృష్టికి మూలం చిత్ ప్లస్ అంబరం చిదంబరం జస్వసంతి పో తీసిపారేసి. ఒకే ఒక చిత్ చైతన్య పదార్థం ఉంది. అది నిజానికి ఉందా అంటే అంబరం, ఆకాశం ఉందా లేదా? మబ్బులు ఉంటే ఆకాశంలో మబ్బులు ఉన్నాయంటున్నాం మనం. సూర్యుడు ఉంటే ఆకాశంలోకి సూర్యుడు వచ్చాడు అంటున్నాం. చంద్రుడు కనిపిస్తే ఆకాశంలోకి చంద్రుడు వచ్చాడు అంటున్నాం. నక్షత్రాలు కనిపిస్తే రాత్రిపూట ఆకాశంలోకి నక్షత్రాలు వచ్చాయి. ఇంతకీ ఆకాశం ఎక్కడుంది చెప్పండి? వేదిక మీదకి నటుడు వచ్చాడు, వేదిక మీదకి బల్లలు వచ్చాయి, వేదిక మీదకి మైక్ వచ్చింది, వేదిక ఉంది అక్కడ కనపడుతోంది.